హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు నైట్ డిన్నర్కి చపాతీ అయితే చేస్తున్నా. ఎలా చేస్తానో సింపుల్గా ఈజీగా ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తా. అట్లాగే కుర్మా కూడా చేస్తున్నానండి, చూపిస్తాను. ఫస్ట్ అయితే చపాతీ పిండి 2 kgs తీసుకున్నా. ఇంకా ఆయిల్, సాల్ట్, వాటర్ అన్నీ యాడ్ చేసుకుని కలిపేసుకున్నాను. ఇంకా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక 1/2 అవర్. ఇంకా తర్వాత అయితే చేయడం స్టార్ట్ చేశాను. చపాతీ అయితే నేనైతే ఎక్కువగా చేయనండి. 15 డేస్కి ఒకసారి, మహా అయితే 1 మంత్కి ఒకసారి అట్లయితే చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి క్యారీలు అవి చేయాలి కాబట్టి దీన్ని ఎక్కువ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటా. ఎప్పుడన్నా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు సండే కానీ అట్లా ఈవినింగ్ టైంలో చేసుకుంటాం చపాతీ, చికెన్ తినాలనిపిస్తే. ఇప్పుడు నైట్లో చేస్తున్నాను కాబట్టి డిన్నర్కి చపాతీ, ఓన్లీ చపాతీయే తినరండి, కొంచెం రైస్ కూడా తింటారు. కాబట్టి కొంచెం రైస్ కూడా చేస్తున్నాను పక్కన. రైస్ చేసేసిన తర్వాత ఇంకా కుర్మా అయితే చేయాలి. కుర్మాలకైతే ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఏం కావాలో. బంగాళదుంపలు కూడా ఉడకపెట్టి తోలు అయితే తీసి కొంచెం నలపాలండి. బంగాళదుంపల్ని నలిపి పక్కన పెట్టుకుని కొంచెం ధనియాల పౌడరు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వీటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నా. ఆవాలు కూడా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను కుర్మాస్లో చాలా ఐటమ్స్ అయితే చేస్తాను. ఇప్పుడు నైట్ కొంచెం ఎక్కువ వర్క్ ఉందని చెప్పి ఇదైతే ఈజీగా అయిపోతుందండి ఈ స్టైల్ కుర్మా అయితే. అందువల్ల ఇలా అయితే ట్రై చేశాను ఈరోజు. ఇంకా బంగాళదుంపలు కూడా వేసేసుకున్నా. అవి కూడా కొంచెం తిప్పేసి ఒకసారి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే కొంచెం స్పైసీ కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలు అయితే కొంచెం తినడానికి ఇష్టపడతారు బాగా. మా పిల్లల కోసమే సగం మేమైతే ఇట్లా చేస్తానండి. కూర చిక్కదనం వచ్చేదాకా ఉడికించుకోవాలి. చిక్కబడిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అట్లాగే కొత్తిమీర కూడా వేసుకుంటానండి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఈరోజు నా డిన్నర్ అయితే చపాతీ అట్లాగే కుర్మా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.